వస్తుందని ఏ పౌరుడు కూడా అనుకోలేదు. తెలంగాణ రాష్ట్ర పరిస్థితి కుక్కలు చింపిన విస్తరైతుందని ఎవ్వరు కూడా అనుకోలేదు. ఇలా మంత్రుల స్థానంలో మాఫియా డాన్లు కూర్చోవలసి వస్తుంది. మనం ఓట్లేస్తే మన జీవితాలు బాగుపడతాయని ప్రజలు అనుకున్నారు తప్ప మాఫియా డాన్లు మంత్రులయ్యి వాళ్ళ దుకాణాలు ఓపెన్ చేసుకొని ప్రజల జీవితాలతో ఆడుకుంటారు అని చెప్పేసి ఎప్పుడు కూడా ఈ తెలంగాణ ప్రజలు అనుకోలే. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి గొప్ప పాలనలో, పారదర్శక ప్రజా సంక్షేమ పాలనలో ఒక గొప్ప జీవితాన్ని చూసిన ప్రజలు సడన్గా ఇలా ఒక ఊబిలో చిక్కుకొని పోయినరు. ఇలా నేను పోలీసు శాఖకు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మామూలు పౌరుడికి ఒక న్యాయం, ఒక మంత్రికి ఒక న్యాయం ఉంటుందా? దీంట్లో మరి దీని మీద ఒక ఎఫ్ఐఆర్ ఎందుకు ఇంతవరకు రిజిస్టర్ కాలేదు? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి మరి ఆ నిందితుల పేర్లు ఎందుకు పెట్టలేదు? ఆ నిందితుల కాలంలో ఉన్న వాళ్ళను ఎందుకు ఇప్పటివరకు పోలీసులకు తీసుకురాలేదు? కేవలం ఒక ట్వీట్ చేసినందుకే మన్నెం క్రిషాంక్ మీద దాదాపు 10 కేసులు పెట్టిండ్రు. నేను మళ్ళీ చెప్తున్నా, చాలాసార్లు చెప్పిన, పక్కనే ఉండే ఏసీబీ ఆఫీసు నుండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఖాళీ నడకన తెలంగాణ భవన్కి వస్తే కేసు పెట్టిండ్రు పోలీసులు. ఈ రాష్ట్రం అప్పుల పాలైంది, దొంగల పాలైంది అని ట్వీట్ చేసినందుకు కేసు పెట్టిండ్రు. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రిన్సిపల్ యొక్క మెమోను, ఒరిజినల్ ఆయన ఇచ్చిన మెమోను ట్వీట్ చేస్తే దాని మీద కూడా కేసులు పెట్టిండ్రు. నల్ల బాలు అనే ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, ఆయన ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 హామీలు ఏవి అమలు కావడం లేదు అని అంటే, ఆయన తల్లి పక్కన కూర్చొని అన్నం తింటుంటే సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు పోయి ఆ అన్నం తినే ప్లేటును కాలితో తన్ని, తల్లి ఏడుస్తుండగా తల్లిని పక్కకు తోసేసి గల్లబట్టుకొని గుంజుకొని పోయి ఆయనను రామగుండం పోలీస్ స్టేషన్లో అప్పజెప్పి అక్కడి నుండి 16 రోజులు కరీంనగర్ జైల్లో పెట్టిండ్రు నల్లబాలును. గౌతమ్ పోతగోని అనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు రైతు రుణమాఫీ కాలేదు అని చెప్పి ఆయన ఒక వీడియో చేసి రైతుల పక్షాన నిలబడితే ఆయనను హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగంగానే పట్టుకొని పోయి జైల్లో పడేసిండ్రు. తలకొండపల్లిలో ఉదయం 4 గంటలకే రేవంత్ రెడ్డి పాలన ఏమాత్రం జనరంగక లేదు, ఇది ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన అని చెప్పి విలేజ్ వాట్సాప్ గ్రూపుల్లో ఒక ఫోటో పెడితే, ఒక పోస్టర్ పెడితే ఉదయం 4 గంటలకు వచ్చి కడతాల పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు. మరి ఇన్ని చేస్తున్నారు కదా. మరి ఒక డక్కన్ సిమెంట్ కంపెనీ, ఇక్కడ చూడండి, ఇక్కడ కొండా సురేఖ గారి